ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలుగు సంవత్సరాది వేళ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారికి ఉగాది ఆస్థానం, బంగారు వాకిలి చెంత పంచాంగ పఠనం. రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీవారి ప్రసాదాలను అందజేసిన టీటీడీ చైర్మన్ ఈవో. ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడుకు పండితుల వేదాశీర్వచనం. పుష్పశోభితం ఇలా వైకుంఠం, తిరుమలలో తెలుగు సంవత్సరాది అలంకరణలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ కోదండరాముడి కటాక్షం, తిరుపతిలో బ్రహ్మోత్సవ సంబరం. ఆలయాలలో ఘనంగా ఉగాది ఆస్థానం, ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణంతో భక్తుల పరవశం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాదిని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనంపై, శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచిపై ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడ ఆల్వార్లకు అభిముఖంగా వేంచేపు చేశారు. ఈ సందర్భంగా పురాణ పండితులు పంచాంగ పఠనం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఏకాంతంగా ఆస్థానం సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది చాలా భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రోచ్చారణతో ఉగాది ఆస్థానం జరిగింది. చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రాకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి, పండ్లతోటి, అరటి ఆకులతోటి, అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో శోభానీయంగా టెంపుల్ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు. ఫ్లవర్స్ తోటి, రకరకాల థాట్స్ తోటి గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశ. ఇలా వైకుంఠం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. అంబరాన ఉన్న అమరావతి నగరానికి మించి అద్భుత ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆనంద నిలయం పుష్ప తోరణాలతో శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మహద్వారం మొదలు ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలు, అద్దాల మహల్, దేవదేవుని సన్నిధికి తరలి వెళ్లే మార్గంలో నిర్మితమైన వివిధ మండపాలు, అయోధ్య రామయ్య నవధాన్యాలతో మత్స్యావతార స్వరూపం, అలాగే కృత, త్రేత, ద్వాపర యుగాల అలంకరణతో పాటు పలు దేవతామూర్తుల కళారూపాలు, ఇలా ఒక్కటేంటి ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పువ్వుల నందనవనమే మనకు గోచరిస్తోంది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ల మేళవింపులతో వంపులు తిరిగిన కళా నైపుణ్యంతో చూపురులను కట్టిపడేస్తున్నాయి. వేలాడే ద్రాక్షగుత్తులు, ఇతర ఫలాల గజిబిజి అల్లికలు, చెరుకు గడలు, మామిడి తోరణాలు, పూబంతుల మాలలు, అరవిరిసిన అరటి మొక్కలు, కొబ్బరి బోండాల అందాల అమరికలు చూడాలే కాని కనులకు ఇంపుగా, మనసుకు సొంపుగా తిరుమల శ్రీవారి ఆలయం తెలుగు సంవత్సరాది శుభవేళ భక్తులకు మధురానుభూతులను పంచుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ఆదివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా సీఎంను టీటీడీ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వేదాశీర్వచనం పలుకగా చైర్మన్, ఈవోలు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనం నేత్రపర్వంగా జరిగింది. భక్తజన పరిపాలకుడు తిరుపతి శ్రీ కోదండరాముడు భక్తుల కొంగు బంగారు ఆలయంగా భాసిల్లుతున్న కోదండరాముడి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనం వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో శ్రీ కోదండరామస్వామి వారిని సీతా లక్ష్మణ ఉత్సవమూర్తుల సైతంగా దివ్యంగా అలంకరించి కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధులలో శ్రీ కోదండరామస్వామి వారి కల్పవృక్ష వాహనం అద్భుతంగా సాగింది. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో ఆదివారం ఉగాది ఆస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యాలంకార శోభితంగా కొలువుదీర్చి ఆగమ కైంకర్యాలతో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఉగాది ఆస్థానం సమర్పించారు. పండితులు ఆలయ ప్రాంగణంలో పంచాంగ పఠనం నిర్వహించగా భక్తులు శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేశారు. అష్టాదశ పుణ్యస్థలి, ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని, మహాసరస్వతి అలంకారంలో శ్రీ మల్లికార్జున స్వామి వారిని నందివాహనంపై విశేష అలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు పట్టు వస్త్రాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను అందజేసి ఆస్థానం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవంగా తిరుచి సేవ జరిపారు. అనంతరం అధికారులు అర్చకులు నూతన వస్త్రాలతో ఆలయ ప్రదక్షిణగా వెళ్లి గర్భాలయంలోని స్వామివారికి ఉత్సవమూర్తులకు సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సూర్యకుమారాచార్యులు పంచాంగ పఠనం చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెలుగు సంవత్సరాది సందర్భంగా స్వామివారికి ఆస్థానం జరిగింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక ఆరాధనలను జరిపారు. ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఉపచార కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నగరిలోని టీటీడీ అనుబంధ శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ ధునుల నడుమ స్వామి అమ్మవార్లకు కనులు పండుగ ఊంజల్ సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా నారాయణుడీతడు
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం తిరునగరి వాసులను అలరించింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల మంగళధ్వని, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విద్యార్థుల వేద స్వస్తి జరిగింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, ఉప కార్యదర్శి రామ్ గోపాల్, పంచాంగ శ్రవణకర్త వెంకట భనికుమార్ శర్మ జ్యోతి ప్రజ్వలనతో శ్రీ వెంకటేశ్వరుడికి పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ పఠన కార్యక్రమం ఆసక్తికరంగా జరిగింది. ఉగాది తెలుగుదనానికి పునాది, నూతన లక్ష్యాల ఏర్పాటుకు నాంది, ఆశయ సాధనకు ఆది, భవసాగర వారధి, భవ్య భావన వారిధి. ఇటువంటి తెలుగువారి పెద్ద పండుగ, తొలి పండుగ ఉగాది శుభాకాంక్షలు ఆహుతులైనటువంటి అందరికీ. అనంతమైనటువంటి కాల గమనాన్ని నిర్దేశించి కొలమానం కోసం పెద్దలు కొన్ని ఏర్పాట్లు చేశారు మన ఋషి సంప్రదాయంలో. అటువంటి వాటిల్లో యుగాలు 4 యుగాల్లో మొట్టమొదటిదైనటువంటి కృతయుగం వైశాఖ శుద్ధ తదియనాడు, త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు, కలియుగం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభింపబడినవి. శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దివ్య ప్రాంగణంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో స్వామి అమ్మవార్లను, చండికేశ్వరులను వేంచేపు చేసి ప్రత్యేకంగా హోమాది క్రతువులు, రుద్ర పారాయణలు నిర్వహించారు. అనంతరం ఆది దంపతులకు శ్రీశైలం పురవీధుల్లో ప్రభోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వందలాదిగా విచ్చేసిన భక్తుల శివనామస్మరణలు మార్మరోగుతుండగా శివశక్తి నృత్యాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయక కళా విన్యాసాల నడుమ పూల ప్రభపై జగన్మాత భ్రమరాంబ సమేతుడై శ్రీశైల మల్లన్న విహారం అద్భుతంగా సాగింది. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఊయలపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసిన అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం పండితుల వేద పారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది, అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న అనకాపల్లి శ్రీ నూకాంబ అమ్మవారి జాతర అత్యంత కోలాహలంగా నిర్వహించారు. చల్లని తల్లి నూకాంబ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగ ఆలయ కమిటీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ మంత్రిని సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కొడంగల్ శ్రీ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణస్వామి అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కల్పవృక్ష వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజున అర్చకులు స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో శ్రీకృష్ణ పరమాత్మగా అలంకరించారు. ఆపై ఆలయ అనువంశిక ధర్మకర్తలు నందారం వంశీయులు స్వామివారికి పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది.
ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా దర్శనమిచ్చారు. నల్గొండ నీలగిరి కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో మండలాభిషేకం జరిగింది. ఇటీవల నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి మండలం రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి పసుపు, చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని చారిత్రక గోవిందాద్రి దిగువ భాగంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రతి నెల అమావాస్య నాడు కాలభైరవ స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు కాలభైరవునికి పూజలు నిర్వహించి గుమ్మడికాయ దీప సమర్పణ చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం లింగోజిగూడలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో తమలపాకుల అర్చన కనుల పండుగగా జరిగింది. రామబంటు శ్రీ ఆంజనేయుడికి అర్చకులు తొలుత నిత్యార్చనలు జరిపారు. తరువాత రామబంటుకు చక్కటి అలంకరణలు చేశారు. భక్తాగ్రేసరుడికి ప్రీతికరమైన తమలపాకుల అర్చన జరిపి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 76,500 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,686 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.